ఇక హైదరాబాద్లో ఉదయం నుంచి మేఘావృతమైన వాతావరణం కొనసాగుతోంది. దీంతో చల్లటి వాతావరణం ఏర్పడింది. నగరంతో పాటు సిటీ శివారు ప్రాంతాల్లో రాబోయే 2-3 గంటల పాటు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, రంగారెడ్డిలకు ఎల్లో అలర్ట్ జారీ చేశారు. తేలికపాటి వర్షంతో పాటు పలు ప్రాంతాల్లో జల్లులు కూడా కురిసే అవకాశం ఉంది. ప్రస్తుతం హైదరాబాద్లోని పలు ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. వెదర్ అప్డేట్స్ని మా ప్రతినిధి అంజుమా అందిస్తారు. అంజుమా, వాతావరణ శాఖ అధికారులు ఏం చెప్తున్నారు? నిన్నటిదాకా చాలా విపరీతంగా ఎండ కనిపించింది, కానీ నిన్న సాయంత్రం చల్లబడింది. మళ్ళీ ఇవాటి నుంచి పూర్తిగా కూల్ వాతావరణం కొనసాగుతుంది హైదరాబాద్లో. సో ఓవరాల్గా రాష్ట్ర వ్యాప్తంగా ఎటువంటి కండిషన్ ఉందని చెప్తున్నారు? రాజేష్, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మళ్లీ వర్షాలు దంచి కొడుతున్నాయి. నిన్న సాయంకాలం నుంచి కూడా ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. బంగాళాఖాతంలో కొనసాగుతున్నటువంటి రుతుపవన ద్రోణి ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలంగాణ రాష్ట్రానికి మరొకసారి వర్ష సూచనని జారీ చేసింది వాతావరణ శాఖ. ఇక ఈ రోజు ఉదయం నుంచి చూసుకున్నట్లయితే కూడా ఆకాశం అంతా మేఘావృతమై ఉంది. మనకి చిరుజల్లులతో పాటు అక్కడక్కడ తేలికపాటి వర్షము, అదేవిధంగా మోస్తారు వర్షం కూడా కురుస్తోంది. ఈ రోజు నుంచి రానున్న 4 రోజుల పాటు కూడా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇదే విధమైనటువంటి వాతావరణ పరిస్థితులు కొనసాగే అవకాశం ఉన్నట్లుగా కూడా అధికారులు అయితే తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే నౌకాస్ట్ ని కూడా రిలీజ్ చేస్తున్నారు. అంటే ప్రతి 3 గంటలకు ఒకసారి ఏ జిల్లాలలో ఏ మేరకు వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుపుకుంటూ ఆయా జిల్లాల పేర్లతోటి మనకి ఒక బులెటిన్ కూడా రిలీజ్ చేస్తున్నారు. సో ప్రస్తుతం చూసినట్లయితే కూడా ఇటు హైదరాబాద్ తో పాటు పలు జిల్లాలలో మనకి మోస్తరు నుంచి భారీ వర్షాలు కూడా కురుస్తున్నాయి. అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో కూడా తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా కూడా అధికారులు అయితే తెలపడం జరిగింది. ఏదైతే మనకి బంగాళాఖాతంలో కొనసాగుతుందో రుతుపవన ద్రోణి ఉపరితల చక్రవాత ఆవర్తనం, ఈ ప్రభావంతోనే తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయి. సో నిన్న మొన్నటి వరకు చూసాము విపరీతమైనటువంటి ఎండ, ఉక్కపోతతోటి జనం అంతా కూడా ఉక్కిరి బిక్కిరి అయిపోయారని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎండాకాలంలో ఏ విధమైనటువంటి వాతావరణం అయితే ఉంటుందో వర్షాకాలంలో కూడా ప్రతి ఒక్కరూ అదే విధమైనటువంటి సిచ్యువేషన్ అయితే ఫేస్ చేశారు. 30 నుంచి 35 డిగ్రీల వరకు కూడా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. సో ఉదయం నుంచి మధ్యాహ్నం 3 గంటల పాటు కూడా విపరీతమైనటువంటి ఉక్కపోత వాతావరణము ఉండటము, ఆ ఎండ తీవ్రత వల్ల గాల్లో తేమ శాతం పెరిగిపోయి సాయంకాలం సమయంలో మనకు క్యుములోనింబస్ మేఘాలు అనేవి ఏర్పడి దాదాపు 15 నుంచి 20 నిమిషాల పాటు మనకి ఆ పాసింగ్ షవర్స్ అనేవి కూడా మనం చూసాము. సో హైదరాబాద్ తో పాటు జిల్లాలలో కూడా అదే విధమైనటువంటి వాతావరణం కొనసాగుతూ వచ్చింది. కానీ నిన్న మనకి ఏర్పడినటువంటి ఋతుపవన ద్రోణి, అదేవిధంగా ఉపరితల చక్రవాత ఆవర్తనం, వీటి ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలో మళ్ళీ ఒక్కసారిగా వాతావరణం మారిపోయి వర్షాలు కురుస్తున్నట్లుగా కూడా అధికారులు అయితే తెలపడం జరిగింది. సో వర్షాకాలంలో సాధారణంగా చూసుకున్నట్లయితే మనకి పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏవైనా సినాప్టిక్ ఫీచర్స్ ఏర్పడినప్పుడు మాత్రమే వర్షాకాలానికి సంబంధించినటువంటి వర్షాలు కురుస్తుంటాయి. లేదంటే మనకి ఎండ వాతావరణం అనేది కొనసాగుతూ ఉంటుంది. సో మొన్నటి వరకు ఎండల కారణంగా వర్షాలు కురిశాయి. ప్రస్తుతం అయితే మనకి బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి సినాప్టిక్ ఫీచర్స్ కారణంగా అయితే వర్షాలు అయితే కురుస్తున్నాయి. సో ఈ రోజు పలు జిల్లాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుపుకుంటూ అధికారులు అలర్ట్స్ అయితే ఇవ్వడం జరిగింది. నిర్మల్, నిజామాబాద్, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాద్, రంగారెడ్డి, హైదరాబాద్, అదేవిధంగా నారాయణపేట్, మహబూబ్ నగర్, వనపర్తి, జోగులాంబ, గద్వాల్, నాగర్ కర్నూల్, ఈ జిల్లాలలో మనకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా కూడా అధికారులు తెలుపుకుంటూ ఎల్లో అలర్ట్స్ అయితే ఇచ్చారు. అదేవిధంగా ఈ ప్రాంతాలలో మనకు 7 సెంటీమీటర్ల పైనే వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నట్లుగా కూడా తెలిపారు. సాధారణంగా 7 నుంచి 10 సెంటీమీటర్ల వర్షపాతం కనుక నమోదైతే మనం భారీ వర్షం కింద లెక్కగడతాము. ఆ తర్వాత మనకి అతి భారీ వర్షం, అత్యంత భారీ వర్షం కింద కూడా ఆ వర్షపాతాన్ని అయితే నమోదు చేయడం జరుగుతుంది. సో ప్రజెంట్ అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా కూడా అధికారులు తెలుపుకుంటూ ఎల్లో అలర్ట్స్ అయితే జారీ చేశారు. అదేవిధంగా హైదరాబాద్ లో చూసుకున్నట్లయితే కూడా జిహెచ్ఎంసీ పరిధిలో మనకి ఉదయం నుంచి కూడా క్లౌడీ వెదర్ కంటిన్యూ అవుతుంది. చాలా చోట్ల తేలికపాటి వర్షంతో పాటు మోస్తరు వర్షం కూడా కురుస్తోంది. సో ఈ రోజు సాయంకాలం సమయంలో హైదరాబాద్ లో కూడా భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్లుగా కూడా అధికారులు అయితే తెలపడం జరిగింది. ఇక రేపు చూసుకున్నట్లయితే కూడా నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, కామారెడ్డి, అదేవిధంగా రాజన్న సిరిసిల్ల, వికారాబాద్, నారాయణపేట, మహబూబ్ నగర్, వనపర్తి, జోగులాంబ, గద్వాల్, నాగర్ కర్నూల్, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్గిరి, ఈ జిల్లాలలో రేపు కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లుగా కూడా అధికారులు అయితే తెలుపుతున్నారు. సో మెదక్లో మనకు అత్యధికంగా 13 సెంటీమీటర్ల వర్షపాతం అయితే నమోదైంది. ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే వనపర్తి, నల్గొండలో 6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యింది. అదేవిధంగా నాగర్ కర్నూల్, వికారాబాద్, కామారెడ్డి, సంగారెడ్డి, ఈ జిల్లాలలో మనకు మోస్తరు వర్షపాతం నమోదయ్యింది. సో మెదక్ జిల్లా
జిల్లాకి సంబంధించి కూడా అధికారులు ప్రత్యేక అలర్ట్ని అయితే జారీ చేశారు. అక్కడ మనకి వర్షాలు ముంచెత్తుతున్నటువంటి నేపథ్యంలో ప్రజలందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని, మరీ ముఖ్యంగా భారీ వర్షాలు కురుస్తున్నటువంటి సమయంలో అత్యవసరం అయితే తప్ప బయటకు రాకూడదు అని అక్కడ ఉన్నటువంటి అధికారులని, ప్రజలని ఎప్పటికప్పుడు అలర్ట్స్ చేసుకుంటూ హైదరాబాద్ వాతావరణ శాఖ కేంద్రం నుంచి అలర్ట్స్ అయితే వెళ్తున్నాయి రాజేష్. రైట్, థ్యాంక్ యూ అంజుమా. గత కొద్ది రోజులుగా ఎండ దంచి కొట్టింది నిన్న మొన్నటి వరకు, కానీ నిన్న సాయంత్రం నుంచి ఒక్కసారిగా వాతావరణంలో మార్పు కనిపించింది. నిన్న చాలా చోట్ల వర్షం కురిసింది. ఇవాళ ఉదయం నుంచి కూడా టోటల్గా చాలా ప్రాంతాల్లో మొత్తం మేఘావృతమై కనిపిస్తుంది. హైదరాబాద్ వ్యాప్తంగా, తర్వాత తెలంగాణ రాష్ట్రంలోని అనేక జిల్లాల్లో పూర్తిగా మేఘావృతమై అక్కడక్కడ వర్షాలు కూడా కురుస్తున్నాయి. ఒకసారి మెదక్లో